హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కొత్త ఇష్యూ తీసుకొచ్చాను మీ ముందుకి. అది ఏంటి అనే దానికంటే ముందు ఫస్ట్ మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే ప్రపంచ దేశాలన్నీ ముందుకెళ్తుంటే ఇండియా మాత్రం వెనక్కి వెళ్తుంది బ్రదర్. అవును, చైనా, జపాన్, యూరోపియన్ కంట్రీస్, యుఎస్ ఇలాంటి దేశాలు ఇన్నోవేషన్స్, టెక్నాలజీస్ ఇంప్రూవ్ చేసుకొని ప్రపంచ దేశాలలో వాటికి సాటి లేదన్నట్టు ఉంటున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే చైనా కానివ్వండి, జపాన్ కానివ్వండి, ఒక ఫ్యూచర్లో బతుకుతున్నట్టు అక్కడున్న రైల్వే సిస్టమ్ ఉంది. ముఖ్యంగా అక్కడున్న అడ్వాన్స్డ్ రైల్వే సిస్టమ్స్ కానివ్వండి, ఇన్నోవేషన్స్ కానివ్వండి, బుల్లెట్ ట్రైన్స్ కానివ్వండి, ఇలా ఇదే కాకుండా ప్రపంచం మొత్తము ఏఐ వార్లో ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే చాట్ జీపీటీ కానివ్వండి, మెటా కానివ్వండి, డీప్ సిక్ కానివ్వండి, ఇలా ఒక కంట్రీకి ఒక కంట్రీ చాలా పోటీతత్వంతో వారి యొక్క టెక్నాలజీస్ కానివ్వండి, ఏఐ యుద్ధంలో కానివ్వండి ఇలా ఉన్నాయి. కానీ మన ఇండియా మాత్రము ఇంకా లాంగ్వేజ్ అనుకుంటూ, రిలీజియన్ అనుకుంటూ, రీజియన్ అనుకుంటూ ఇంకా అదే ముసుగులో ఉన్నాడు. అభివృద్ధి వైపుకు వెళ్ళటం లేదు మన ఇండియా. అయితే ఈ విషయం నేను చెప్పడం గల ముఖ్య కారణం ఏంటంటే, రీసెంట్గా కర్ణాటకలో లాంగ్వేజ్ పైన జరిగిన ఇష్యూవే నేను ఇది చెప్పడానికి కారణం. కర్ణాటకలోని చందాపూర్ అనే ప్లేస్లో ఎస్బీఐ బ్రాంచ్లో బ్రాంచ్ మేనేజర్కి మరియు కస్టమర్కి ఒక పెద్ద గొడవ జరిగింది. అసలు పెద్ద గొడవ కూడా కాదు, అది చాలా చిన్న గొడవ. దాన్ని ఈజీ వేలో హ్యాండిల్ చేసేదానికంటే పోయి పెద్ద గొడవలా అయిపోయింది లాంగ్వేజ్ పైన. అసలు ఆ గొడవ ఏంటి అనే దానికంటే ముందు ఫస్ట్ ఈ వీడియో చూడండి. వీడియో చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది, ఒక క్లారిటీ అనేది వస్తుంది. వీడియో చూడండి. Karnataka, madam. You have okay, so this is India. This is India to Karnataka, Kannada main first. This is India. Kannada first, madam. I will Kannada not- first. I will ಈಗ not ನೀವು ಏನ್ speak ಮಾತಾಡ್ತಾ ಇದ್ರೆ Kannada. ತುಂಬಾ ಒಳ್ಳೇದು. I will not speak Kannada first. ಮಾತಾಡೋದೇ ಇಲ್ವಾ? No, ಯಾಕೆ ಮಾತಾಡೋದಿಲ್ಲ? Hindi. ಯಾಕೆ ಹಿಂದಿ ಮಾತಾಡ್ಬೇಕು? ಹಿಂದಿ. ಕನ್ನಡ ಮಾತಾಡ್ಬೇಕಲ್ಲ ಮೇಡಮ್? Hindi. ಕನ್ನಡ You ಮೇಡಮ್. just talk to my Ma'am, it's SBI. ಕರ್ನಾಟಕ. You just ಇದು talk to ಕರ್ನಾಟಕ. my SBI chairman. ಮೇಡಮ್ ಚೇರ್ಮನ್ ಮಾತಾಡಂಗಿಲ್ಲ, ಇದು ಆರ್ಬಿಐ ರೂಲ್ ಇದೆ. ಆ ಸ್ಟೇಟ್ ಗಳಲ್ಲಿ ಆ ಭಾಷೆ ಮಾತಾಡಬೇಕು. ನೀವು ಮ್ಯಾನೇಜರ್ ಅಂದ್ರೆ ಯಾಕೆ ಮಾತಾಡ చూశారు కదా. అయితే ఈ వీడియోలో మనకు క్లియర్ గా తెలుస్తుంది, కస్టమర్ ఏమో కన్నడలో మాట్లాడండి, ఇది కర్ణాటక, నాకు ఆన్సర్ కన్నడలోనే ఇవ్వండి అని చెప్పి కస్టమర్ అడగడం జరుగుతుంది, ఫోర్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ ఈ ఇష్యూని చాలా సింపుల్ వేలో హ్యాండిల్ చేస్తే సరిపోయేది. అంటే తను ఏంటంటే కస్టమర్ ఇష్యూ ఏంటి, ఎందుకంటే కర్ణాటక వ్యక్తి కాబట్టి కన్నడలోనే మాట్లాడతారు, మీరు కర్ణాటకకు వచ్చేళ్ళు కాబట్టి ఆ ఇష్యూ కన్నడలో రిజాల్వ్ చేయాల్సిందే. సరే మీకు రాదు, ఎందుకంటే లెవెల్ 1 ఎంప్లాయీస్ కానివ్వండి, బ్రాంచ్ మేనేజర్స్ లాంటి ఎంప్లాయీస్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళకి ప్రతి 4 years కి 5 years కి ట్రాన్స్ఫర్ అవుతుంటది, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాంటిది వాళ్ళకు అన్ని లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ రావాలంటే చాలా కష్టం. సో ఆ విషయం ఒప్పుకోవచ్చు, కానీ ఆ విషయం హ్యాండిల్ చేసే విధానంలో మేనేజర్కి చాలా పెద్ద తప్పు ఉంది. అందువల్లే ఇప్పుడు సారీ కూడా చెప్పింది లేని, అది వేరే విషయము, తను ట్రాన్స్ఫర్ కూడా అవుతుందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అయితే తను ఏం చేసిందంటే, నేను కన్నడలో మాట్లాడను, ఇది ఇండియా, నేను ఇంగ్లీష్ లోనే మాట్లాడతాను, లేకుంటే హిందీలో మాట్లాడతాను, వేరే లాంగ్వేజ్ లో మాట్లాడను, నువ్వు ఆర్బీఐలో కంప్లీట్ చేసుకుంటావు, లేకుంటే మా బ్యాంక్ చైర్మన్ కంప్లీట్ చేసుకుంటావు, చేసుకో, నీ ఇష్టం, ఎక్కడ చెప్పుకుంటో చెప్పుకోపో, దిక్కున్న చోటు చెప్పుకోపో అన్నట్టు చాలా రూడ్ గా, చాలా ఆరోగెంట్ గా మాట్లాడడం అనేది ఈ వీడియోలో మనం చూసాం. అయితే ఈ ఇష్యూ ఇంత పెద్దది కాకపోయేది అంటే తను సెన్సిబుల్ గా హ్యాండిల్ చేసి ఆ కస్టమర్ ప్రాబ్లం ఏంటిదో తెలుసుకొని దాని తర్వాత ఒకవేళ తను లేదు కన్నడలోనే మాట్లాడాలి అంటే తను అక్కడ ఉన్న లోకల్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో తనను పక్కన తీసుకొని తన ప్రాబ్లం విని తన నుంచి తను ఆ ఆన్సర్, తనకి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉందో అది ఇచ్చేస్తే అక్కడికే అయిపోయేది. ఒకవేళ అప్పటికి తను వినకపోతే పొలైట్ గా నాకు కన్నడ రాదు, నా పరిస్థితి ఇది, నేను ఈ విధంగా సాయం చేయగలుగుతా అని చెప్పేస్తే చాలా చక్కగా ఉండేది. బ్రాంచ్ మేనేజర్కి అందరు ఇంకా పొగిడేవారు, ఆ కస్టమర్దే ఇంకేదైనా తప్పు ఉందంటే చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బ్యాంక్ మేనేజర్ ఆరోగెన్సే ఇక్కడ క్లియర్ గా అవుపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో లాంగ్వేజ్ ఇష్యూ అనేది మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే రీసెంట్ టైమ్స్ లో కూడా, అంటే 2-3 months బ్యాక్ కూడా తమిళనాడులో ఒక పెద్ద ఇష్యూ జరిగింది లాంగ్వేజ్ కి సంబంధించి. అంటే నేషనల్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, 3 language ఇంపోజిషన్ అని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ 3 languages ఖచ్చితంగా ఉండాలని చెప్పి తమిళనాడులో చెప్పడం జరిగింది. అంటే ఇండియాలో ఒక తమిళనాడు తప్పించి అన్ని స్టేట్స్లలో 3 language ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఉంది. అంటే ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ చూసుకోండి, తెలుగు,
స్టేట్ లాంగ్వేజ్, రిలీజియన్ లాంగ్వేజ్, దాని తర్వాత ఇంగ్లీష్, ఇంకోటి హిందీ అని చెప్పి 3 లాంగ్వేజెస్ ఉన్నాయి. అలానే కర్ణాటకలో ఉంది, అలానే మలయాళం అంటే కేరళలో ఉంది, అలా ఇండియాలో చాలా స్టేట్స్ లలో ఇలా 3 లాంగ్వేజ్ పాలసీ ఉంది. కేవలం ఒక తమిళనాడులో తప్పించి. తమిళనాడులో తమిళ్, సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. అయితే తమిళనాడులో ఇంపోజ్ చేద్దామని చెప్పి ట్రై చేశారు స్టార్టింగ్ లో, కానీ అక్కడ వాళ్ళకి భాష మీద అభిమానం చాలా ఎక్కువ. దీన్ని మనం తప్పుగా కూడా పట్టలేము. చాలా ఎక్కువ వారి యొక్క కల్చర్ కి, వారి యొక్క భాషకి వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందువల్ల అప్పుడు ఇంపోజ్ చేద్దామని చేస్తున్నా చాలా గొడవలు అయ్యేసరికి వారు వదులుకున్నారు. దీంతో ఏమైపోయింది, అక్కడ 2 లాంగ్వేజెస్ ఉన్నాయి. అయితే ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా తమిళనాడులో కూడా 3 లాంగ్వేజ్ పాలసీ అనేది రావాలని చెప్పి, ఒకవేళ మీరు ఇంప్లిమెంట్ కనుక చేయలేకపోతే మీ స్టేట్ కి సర్వశిక్ష అభియాన్ ప్రకారం వచ్చే 2,000 కోట్లు మేము హోల్డ్ చేసేస్తున్నాం, ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడే మీకు ఇది రిలీజ్ చేస్తామని చెప్పి బెదిరించడం కూడా జరిగింది. అయితే దీనికి వ్యతిరేకంగా తమిళనాడులో సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఈ హిందీ పేర్లు ఉన్న సైన్ బోర్డ్స్ ఉన్న ఏరియాస్, గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి, ప్రైవేట్ ఏరియాస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, ఇలా ప్రతి చోట రైల్వే స్టేషన్స్ లో బ్యాక్ పెయింట్ వేయడం, హిందీ సైన్ బోర్డ్ పైన తుడిచేయడం, ఇలా జరగడం అనేది మనం చూసాము. చాలా ఎక్కువగా వ్యతిరేకించడం, పబ్లిక్ మొత్తం బయటికి వచ్చి అపోజిషన్ అంతా ఒకటై వ్యతిరేకించడం అనేది చూసాం. అయితే ఇక్కడ మన తెలుగు స్టేట్స్ పీపుల్ కూడా ఏమంటారంటే, హిందీ నేర్చుకోవడంలో తప్పేముంది, ఈ తమిళ వాళ్ళకి పనిచేయదు, మెదడు పనిచేయదు, ఎందుకు ఈ ప్రాబ్లం ఏంటి, హిందీ నేర్చుకుంటే మంచిదే కదా, కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది కదా అని చెప్పి వీళ్ళు చెప్తారు. నేను కూడా దీన్ని సపోర్ట్ చేస్తాను, హిందీ నేర్చుకుంటే మంచిదే. ఎందుకంటే హిందీ నేర్చుకోవడం వల్ల మనకు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది, మంచిదే. ఒక లాంగ్వేజ్ ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవడం మంచిదే, మన కమ్యూనికేషన్ ఇంకా పెంచుతుంది కానీ, మన స్ట్రెంత్ పెంచుతుంది కానీ అది వీక్నెస్ కాదు. కానీ తమిళ్ వాళ్ళు మరియు మిగతా ఏ స్టేట్స్ అయితే అపోజ్ చేస్తున్నాయో, కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, దానికి గల ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే, సరే 3 లాంగ్వేజ్ పాలసీ ప్రకారము ఇంపోజ్ చేస్తున్నారు, నార్త్ స్టేట్స్ ఏమంటున్నారు, నేర్చుకుంటే తప్పేముంది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు, మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళకి అడిగే ఒకటే క్వశ్చన్ ఏంటంటే, నాకు కూడా ఏం ప్రాబ్లం లేదు హిందీతో, కానీ ఒకటే క్వశ్చన్ ఏంటంటే, మన స్టేట్స్ లలో ఈ 3 లాంగ్వేజ్ పాలసీ అని చెప్పి హిందీని తీసుకొచ్చారు కదా, అలానే నార్త్ స్టేట్స్ లో కూడా తీసుకొచ్చారు కదా. అయితే అక్కడ ఉన్న రీజనల్ లాంగ్వేజెస్, అవధ్ కానివ్వండి, ఇది రాజస్థానీ కానివ్వండి, బిహారీ కానివ్వండి, ఇలా లాంగ్వేజెస్ అన్ని ఏమైపోయినాయి, నామరూపాలు లేకుండా వెళ్ళిపోయినాయి. అక్కడ మొత్తం హిందీ మధ్యప్రదేశ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, ఇలా హిందీ బెల్ట్ ఉన్న స్టేట్స్ అన్ని కంప్లీట్ గా హిందీ ఉంది. వారి యొక్క రీజనల్ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు నామరూపాలు లేకుండా వెళ్ళిపోయింది. దాంతో పాటుగా ఇప్పుడు 3 లాంగ్వేజ్ పాలసీలో ఒకవేళ మన తెలుగు స్టేట్ అయితే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉంది, కన్నడ స్టేట్ అయితే కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఉంది, మలయాళం స్టేట్ లో కూడా మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఉంది. మరి యూపీలో ఎందుకు లేదు? యూపీలో ఏముంది తెలుసా? యూపీలో అక్కడ హిందీ, ఇంగ్లీష్ తర్వాత సాంస్కృత్ ఉంది. అవును, సాంస్కృత్ ఉంది. సాంస్కృత్, హిందీ రెండు సేమ్. దీని లిటరేచర్, దాని లిటరేచర్ సేమ్. ఇద్దరి లిపి దేవనగరి లిపి. అయితే వీళ్ళిద్దరు ప్రొనౌన్సియేషన్ కానివ్వండి, రాయడం కానివ్వండి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అలాంటప్పుడు 2 రాష్ట్రాల్లో సేమ్ ఉండడం వల్ల లాభం ఏముంది? ఒక స్టేట్ లో సేమ్, అంటే నార్థన్ స్టేట్స్ లో సేమ్ లాంగ్వేజ్ ని మీరు ప్రమోట్ చేస్తున్నారు, దానివల్ల లాభం ఏముంది? ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు మంచిది కదా. ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు ఏదైతే కర్ణాటకలో గొడవలు జరుగుతున్నాయి కదా, స్టార్టింగ్ లో కర్ణాటకలో నమ్మ బెంగళూరు అనేది, అంటే ఈ బెంగళూరు మన అందరిది అనేది, అప్నా ముంబై అనేది, అంటే ఈ ముంబై మన అందరిది అనేది. అయితే ఇప్పుడు ఎందుకు ఆ స్టేట్ పీపులే దీన్ని వ్యతిరేకిస్తున్నారు, లాంగ్వేజ్ ఖచ్చితంగా మాట్లాడాలని చెప్తున్నారు అంటే, ఇక్కడ ఈ స్టేట్స్ ఏదైతే సౌత్ స్టేట్స్ ఉన్నాయో, హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఇటు ముంబై కూడా కానివ్వండి, అయితే ఈ స్టేట్స్ లలో ఎక్కువ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్ ఎప్పటికే జరుగుతూ ఉంటాయి. దాంతో పాటుగా ఐటీ ఫీల్డ్ అనేది కూడా కంప్లీట్ గా ఈ 2 స్టేట్స్ లో, ఈ 3 స్టేట్స్ లో మనము చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చాలా మంది లేబర్స్ రావడము, చాలా మంది నార్త్ స్టేట్స్ నుంచి మైగ్రేట్ అయ్యి జాబ్ చేయడానికి రావడము, దాంతో పాటు బిజినెస్ మ్యాన్స్ రావడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఈ లేబర్స్ అనేది లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకు బేసిక్ గా ఎడ్యుకేషన్ అనేది ఉండదు కాబట్టి వారి విషయంలో మనము లైట్ తీసుకోవచ్చు. కానీ ఏదైతే వర్క్ చేయడానికి వచ్చే ఎంప్లాయీస్ కానివ్వండి, బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, దాదాపు ఒక 10 years, 15 years, 5 years, 20 years ఇలా చాలా సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు. అయితే అప్పటికి వీళ్ళు అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోరు. నేర్చుకోకపోగా ఏం చేస్తారంటే, వీళ్ళు మాత్రము
ఆ ఉన్న వాళ్ళందరినీ హిందీలో మాట్లాడేటట్టు చేసేస్తారు. అయితే తప్పేముంది అంటే అనొచ్చు మీరు, ఇదే ప్లేస్ వాళ్ళు అక్కడికి వెళ్తే వీళ్ళు హిందీ నేర్చుకుంటారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తే నేర్చుకోవద్దా? ఎందుకంటే నార్థన్ స్టేట్స్ వాళ్ళకు సౌత్ నుంచి ఎక్కువ ఆపర్చునిటీ దొరుకుతుంది, సౌత్ ప్లేసెస్ లో ఉంటున్నారు. అలాంటప్పుడు నార్త్ వాళ్ళు కూడా నేర్చుకుంటే, సౌత్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే తప్పేముంది? ఇప్పుడు మీరు 3 లాంగ్వేజ్ పాలసీ ప్రకారము హిందీ, సంస్కృత్, ఇంగ్లీష్ నేర్చుకుంటారు కదా. సరే, ఆ ప్లేస్ లో హిందీ తర్వాత ఒక స్టేట్ లో తెలుగు నేర్చుకోండి, ఒక స్టేట్ లో తమిళ్ నేర్చుకోండి, ఒక స్టేట్ లో కన్నడగా నేర్చుకోండి, కన్నడ, ఒక స్టేట్ లో మలయాళం నేర్చుకోండి, తప్పేముంది? అలా నేర్చుకోవడం వల్ల మీరు ఒకవేళ సౌత్ స్టేట్స్ కి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈజీగా మాట్లాడగలుగుతారు కదా, ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతారు కదా, బేసిక్ లాంగ్వేజ్ అనేది వస్తుంది కదా మీకు. ఈ సౌత్ స్టేట్స్ కి మీరు రావడం వల్ల, ఇక్కడ ఉండడం వల్ల మీకు బేసిక్ గా నేర్చుకుంటారు కదా. అయితే ఇదే పెద్ద ఇష్యూగా అయిపోయింది ఈ స్టేట్స్ లో. అంటే మా యొక్క లాంగ్వేజ్ అనేది అంతరించిపోతుంది, మా యొక్క కల్చర్ కూడా వీళ్ళతో పాటు అంతరించిపోతుంది అని చెప్పి సౌత్ స్టేట్స్ యొక్క భావన. ఎందుకంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇది నేర్చుకోలేనప్పుడు వీళ్ళు ఎందుకు నేర్చుకోవాలి? అంటే వాళ్ళు చెప్పే వాదన ఏంటి, హిందీ చాలా ప్రియమైన లాంగ్వేజ్, చాలా ఈజీగా వచ్చే లాంగ్వేజ్ అని చెప్పి చెప్తారు. సరే, ఓకే, కానీ అది ఎవరికి? హిందీ మాట్లాడే వాళ్ళకే హిందీ ఈజీ, తెలుగు మాట్లాడే వాళ్ళకి తెలుగు ఈజీ, కర్ణాటక మాట్లాడే వాళ్ళకి కన్నడ ఈజీ, తమిళనాడు వాళ్ళకు తమిళ్ ఈజీ. అలానే నేను రీసెంట్ టైమ్స్ లో తమిళనాడు కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ చాలా మంది అసలు 99.9% హిందీ మాట్లాడారండి, కేవలం తమిళే మాట్లాడతారు, అది తప్పించి ఇంగ్లీష్ మాట్లాడతారు. నేను ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ర్యాపిడోలో ఆటో బుక్ చేయడం అనేది జరిగింది. అయితే ఆ ఆటో అనే వ్యక్తి ఏజ్ కూడా దాదాపు 50 నుంచి 55 మధ్యలో ఉంటుంది. కానీ తను ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు తెలుసా, నేను చాలా షాక్ అయిపోయా. తన ఫ్లూయెన్సీ చూసి నేనే షాక్ అయిపోయా. అంటే అంత బాగా, అంత చక్కగా మాట్లాడుతున్నాడు. అంటే ఇంగ్లీష్ అనేది ప్రాబ్లం కాదు. అలానే హిందీ స్టేట్స్ లో కూడా సరే, మీరు 3 లాంగ్వేజ్ ఇంపోజ్ చేయలేనప్పుడు, అంటే సౌత్ స్టేట్స్ లో ఇంపోజ్ చేస్తున్నారు, నార్త్ స్టేట్స్ లో ఈ సౌత్ లాంగ్వేజ్ అనేది ఇంపోజ్ చేయలేకపోతున్నారు కదా, అక్కడ తేలేకపోతున్నారు కదా. అలాంటప్పుడు 2 లాంగ్వేజ్ పాలసీ పెట్టండి. అది పెట్టడం వల్ల ఏంటంటే నార్త్ స్టేట్స్ లో కూడా ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటారు. ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు హిందీ ఎంత ఇంపార్టెంటో, ఏ నేషనల్ లో ఎంత పనికి వస్తుందో, ఇంగ్లీష్ వరల్డ్ వైడ్ గా పనికి వస్తుంది. ఆపర్చునిటీస్ అనేది చాలా చూస్తాం మనం. ఇలా దీనివల్ల మీకు వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా మీకు ఆపర్చునిటీస్ దొరుకుతాయి, కమ్యూనికేషన్ అనేది ఈజీ అవుతుంది. ఎందుకంటే ఒక తమిళ్ వ్యక్తి 55 ఇయర్స్ ఉన్నాడు, తను ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు మనం ఎందుకు మాట్లాడలేము? అంటే యంగ్ జనరేషన్ ఎందుకు మాట్లాడలేదు? నేర్చుకుంటే ఏదైనా నేర్చుకోవచ్చు కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఈ స్టేట్స్ లలో ఒక అభద్రతా భావం ఉంది. అంటే మా లాంగ్వేజ్ అంతరించిపోతుంది, మా కల్చర్ అనేది అంతరించిపోతుంది అని చెప్పి ఒక అభద్రతా భావం ఉంది. అయితే దాన్ని దూరం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, నార్థన్ స్టేట్స్ లో కూడా ఈ 3 లాంగ్వేజ్ పాలసీలో ప్రకారము హిందీ తర్వాత సంస్కృత్ పెట్టకుండా, ఎందుకంటే లిటరేచర్ ఆ లిపి సేమ్ కాబట్టి సంస్కృత్ పెట్టకుండా ఆ స్టేట్ నుంచి వెళ్ళి ఏదో ఒక లాంగ్వేజ్ ని ప్రమోట్ చేస్తూ, కర్ణాటక, కన్నడ, తెలుగు, తమిళ్ ఏదో ఒక లాంగ్వేజ్ ని ప్రమోట్ చేస్తూ ఆ స్టేట్స్ లలో పెడితే, ఇక్కడ సౌత్ స్టేట్స్ కూడా ఎలా ఉంటుంది, మా లాంగ్వేజ్ కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళ లాంగ్వేజ్ మనం నేర్చుకుంటే తప్పేముందని చెప్పి కొంతమందికి ఆ భావన, అంటే అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటారు కదా. వీళ్ళకి ఏమవుతుంది, ఆ లాంగ్వేజ్, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకు సౌత్ స్టేట్స్ రావడం వల్ల వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. అంటే సౌత్ లో కమ్యూనికేట్ చేయడము సౌత్ స్టేట్స్ లో ఈజీ అవుతుంది. అప్పుడు ఎవరికి భావన కలగదు, అంటే నా లాంగ్వేజ్ ని తొక్కేస్తున్నారు అని చెప్పి ఒక భావన అనేది ఏ స్టేట్ కి రాదు. అలా జరిగితే బాగుంటుందని చెప్పి నాకు ఒపీనియన్. ఎందుకంటే హిందీ నేర్చుకోవాలి, తప్పులేదు. నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే హిందీ నేర్చుకోవాల్సిందే. ఎందుకు అంటే ఇది ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా మీకు పనికి వస్తుంది. వరల్డ్ లో కూడా దాదాపు 80 కోట్ల మంది, అంటే 80 కోట్ల మంది మాట్లాడే లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్. నేర్చుకోవడంలో తప్పలేదు. దాంతో పాటుగా ఈ లాంగ్వేజెస్ కూడా ప్రమోట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ లాంగ్వేజ్ మాట్లాడే పీపుల్ కూడా దాదాపు ఈ 3 లాంగ్వేజ్లు మాట్లాడే పీపుల్ కూడా 40 to 50 crores పీపుల్ ఉన్నారు. సో అలాంటప్పుడు ఈ లాంగ్వేజ్ కూడా ప్రమోట్ చేస్తే సౌత్ స్టేట్స్ కి వీళ్ళు వచ్చినప్పుడు కూడా ఈజీ అవుతుంది. అలాంటప్పుడు అభద్రత భావం కలగదు ఇద్దరికి కూడా. ఇలాంటి ఇష్యూస్ కూడా జరగకుంటుంటాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి లాంగ్వేజ్ అని చెప్పి ప్రతి స్టేట్ లో కొట్టుకోవడం అనేది చూస్తున్నాం కదా, ఇది జరగకుండా ఉంటుంది. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. అంటే 3 లాంగ్వేజ్ ఇంపోజిషన్ చేస్తే నార్త్ స్టేట్స్ లో సౌత్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. ఇది నా ఒపీనియన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు చేసే సబ్స్క్రైబే నాకు చాలా బూస్టప్గా ఉంటుంది. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతటి వరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.